ఇప్పుడేమో అన్ని రాష్ట్రాల బాధ్యత గుర్తొచ్చింది. మరి రాష్ట్రాలను మాత్రం మింగే కార్యక్రమం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఎక్కడ ఎగ్జామ్ అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకుంటే వచ్చే నష్టం ఏముంది చెప్పండి. దాన్ని సెంట్రలైజ్ చేసి నిన్న ఒక జవాన్ని ఫుల్ కొట్టిరట సీజేపీ వాళ్ళు. వీడియో మీకు కనిపించదు, అన్ని వీడియోలు కనిపించినాయి. దీనికి బాధ్యత ఎవరిది? జవాన్ల గాయాలైనా విద్యార్థులకు గాయాలని దాని బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఫస్ట్ 5 డేస్లో రెస్పాండ్ అయ్యి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. సమస్యను తీసుకొచ్చిందే గవర్నమెంట్, అందుకే మనం అనాల్సింది గవర్నమెంట్ని. మౌనం ముని మోదీ, మౌనమే మన సమాధానం అన్నట్టున్నది. కానీ మౌనం సమాధానంగా కనబడతలేదు కదా. ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం, మా ఈగోస్ మాకు ఉన్నాయి అన్నట్టు ఉన్నది. మౌనం సమాధానంగా లేదు కదా. జనాలు పార్లమెంట్ ముట్టడించాలి, మోదీ రాజీనామా చేయాలి, దేశం మరో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కావాలని కొంతమంది కోరిక. ఇప్పుడు ఏమన్నా మోదీకో లేకపోతే ఇంకెవరికో దేశాన్ని రాసిచ్చిర్రా అండి? తప్పు ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు రాజీనామా చేయాల్సి వస్తే చేయాల్సిందే. ప్రజలు చేంజ్ కోరుకుంటే పక్కకు తప్పుకోవాల్సిందే. వాళ్ళకి ఏమైనా దేశాన్ని రాసిచ్చినారా? కాదు కదా. శ్రీలంకలాగా రావాలి, నేపాల్గా కావాలి అంటే ఎందుకైతుంది? నేపాల్ లాగా, శ్రీలంక లాగా ఎందుకు కావాలని కోరుకుంటారు? ఆ పరిణామాలు ఏవి మంచివి కావనే చెప్తున్నాం కదా. ఒక శ్రీలంక లాగా, ఒక నేపాల్ లాగా ఈ దేశం కావద్దనే కదా కోరుకునేది. ఇప్పుడు ఈ ప్రశ్న ప్రభుత్వాలు వినాలి, చేంజ్ అవ్వాలి అనే కదా దేశం అంతా మాట్లాడుతున్నది. మరి సివిల్ డ్రెస్లలో పోలీసులు తిరగవచ్చా? సివిల్ డ్రెస్లలో పోలీసులు లాఠీలు పట్టుకొని ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది లాఠీలు పట్టుకొని దాడి చేయొచ్చా? మరి తప్పు కాదా? వీడియోలు ఉన్నాయి కదా. నేమ్ బ్యాడ్జీలు లేకుండా లాఠీలకు మేకులు, సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు ఎవరికి మీద క్రూరమైన దాడి. వాళ్ళలో హిందువులు లేరా? వాళ్ళు ఇండియన్స్ కాదా? మంత్రి రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళ పార్టీ వ్యక్తే కదా మంత్రి అయ్యేది, అంతే కదా. ఇప్పుడు ఆయన తీసేసి కాంగ్రెస్ ఆయనను ఇంకో ఆయన పెడతారా? ఒక మంత్రి పక్కకు తప్పించి ఇంకో మంత్రిని అందులోనే పెడతారు, ఆయన పార్టీకి సంబంధించిన ఆయన పెడతారు. ఎవరో పెడుతున్నారు చైనా లాంటి రాజ్యాంగం రావాలి మన దేశానికి అంటే అక్కడ నిర్బంధం ఉంది, ఇక్కడ లేదు, ప్రజాస్వామ్యం ఉంది అని అంటున్నారా? భారత రాజ్యాంగాన్ని 10% కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ దేశంలో ఏ ప్రభుత్వాలైనా. 100% కాదు, అట్లీస్ట్ ఒక 60-70% ఇంప్లిమెంట్ చేయమనండి, అద్భుతాలు జరుగుతాయి. చైనా రాజ్యాంగాలు, ఇంకో రాజ్యాంగాలు మనకు అవసరం లే. మన రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం, దాన్ని ఒక 50% ఇంప్లిమెంట్ చేయమనండి ఫస్ట్. రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రలు తప్ప రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఆలోచన ప్రభుత్వాలకు ఉందా? ఇందిరాగాంధీ కన్నా పెద్ద నాయకుడు అన్న మోదీ సోనం వాంగ్చుక్ దగ్గరికి పోలేడు, అట్లనే ఉన్నది. తెలంగాణలో కూడా బీజేపీ 6 గ్యారంటీల మీద ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేయొచ్చు కదా. అట్టెట్లా చేస్తాం? వాళ్ళు పని చేసి పెట్టాలి కదా మనకి లోపట. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళు అట్లా చేస్తారు, అట్లా చేయరు. ఒక్క కేంద్ర మంత్రి గురించి ఇంతమంది విద్యార్థులను బలి చేయడం ఎంతవరకు న్యాయం? నా పేరు శ్రీరామ్, రఘు గారు బీజేపీ శ్రీరామ్ ముస్లింల ఎగనెస్ట్ పేరు చెప్పుకొని పిల్లలను రెచ్చగొడుతూ ఓట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఈ దేశంలో ఓవైసీ అనే పార్టీ లేకపోతే కథమైపోతుంది. ఓవైసీ అనే పార్టీ లేకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఇంత పెద్ద హిందూ లైన్ తీసుకుంటారు కదా, ఓవైసీని టార్గెట్ చేస్తూ ఓట్ పోలరైజ్ చేస్తారు కదా. ఓవైసీ ఆస్తుల మీద ఏనాడన్నా మీకు ఐటీ రైడ్ జరిగిన ఎప్పుడైనా విన్నారా?
వక్ఫ్ భూముల మీద ఎప్పుడైనా దేశంలో ఈ ముఖ్యంగా హైదరాబాద్లో ఏనాడైనా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ సంథింగ్, ఏనాడైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? మరి ఎందుకు చేయట్లే మీరు? వాళ్ళు ఉండాలా, వాళ్ళు ఉంటేనే మనం రాజకీయం చేయగలుగుతాం, మన ఉనికి ఉంటుంది. వాళ్ళని ముందు పెట్టాలా, కొట్టుకుంటూ పోవాలా, ఓట్లను మొత్తం పోలరైజ్ చేయాలా, ఇదే కదా మన ప్లాన్ అంతా. బంగ్లాదేశ్లో లాగా అల్లర్లు జరగాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి. ఎవరు కోరుకోరండి అట్లా. ఇప్పుడు అన్ని వేల మంది పిల్లలు వచ్చినారు, ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులను కానీ ఇంకెవరి మీద దాడి చేసి ధ్వంసం చేసిరా? లేదు కదా. ఎందుకు కోరుకుంటారు? ఇప్పుడు ఈ సోకాల్డ్ లీడర్ల కంటే వాళ్ళు గొప్పగా చదువుకున్న పిల్లలు, వీళ్ళకన్నా చదువు రాదు, అంత క్రిమినల్స్ ఉన్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అని కేసీఆర్ అని ప్రభుత్వాన్ని కోల్పోయిండు. వాస్తవమే కదా. చదువుకున్న ఆయన ప్రధానమంత్రి కావాలి, వేలిముద్ర వాళ్ళు కాదట. ఫస్ట్ జనాలు మారాలి, ఇది కూడా పాయింటే. మోదీ గ్రాఫ్ తగ్గుతున్నదట, మోదీ గ్రాఫ్ తగ్గుతుందా పెరుగుతుందా తర్వాత జనం చూసుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగ్గకపోతే ఏమవుతుంది? పెరుగుతుందా? రఘు గారు ఒక్కసారి అయినా ఫ్యాక్ట్స్ మాట్లాడండి, ప్రాపగాండా వద్దు. మరి ఫ్యాక్ట్ ఏదో మీరు చెప్పండి కదా, ఫ్యాక్ట్ ఏదో మీరు చెప్పండి కదా, మాట్లాడండి. ఏం ఫ్యాక్ట్? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఫ్యాక్ట్ కాదా? పిల్లలు చనిపోవడం ఫ్యాక్ట్ కాదా? ఆ లీక్ చేసిన దాంట్లో ఇంటి దొంగలు ఉండడం ఫ్యాక్ట్ కాదా? వీళ్ళు అడిగిన డిమాండ్ ఫ్యాక్ట్ కాదా? మంచి జెన్యూన్ డిమాండ్ కాదా? రఘు గారు ప్రధాని ముందుకొచ్చి ఈ అంశం పైన బాధ్యత వహిస్తూ క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసలు ఏం జరిగిందని కూడా చెప్పలేకపోతున్నారు కదా. ఎక్కడో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఆయన మాట్లాడిండట, ఇంకొక మంత్రి వచ్చి బయట చెప్తున్నాడు ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడిండని మీడియాకి. ప్రధానమంత్రి ఒక ప్రెస్ కాల్ఫర్ చేయొచ్చు కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా. కనీసం ఒక్క డిగ్రీ పట్టా కూడా లేని సన్నాసులు నాయకులు అవుతున్నంతకాలం పూటకు తిండి లేక చచ్చే మనుషుల్ని, కనీస వైద్యం అందక గాల్లో కలిసే ప్రాణాలను ఇంకా చూస్తూనే ఉంటాం నా ఈ దేశంలో. ఢిల్లీ తరహాలో తెలంగాణలో కూడా ఉద్యమం వస్తే జాబ్ క్యాలెండర్లు వస్తాయి. ఎందుకు రావు? 100% వస్తాయి. ఆ దిశగా పోరాటం జరగాలి. నిజం చేదుగా ఉంటుంది, అంధభక్తుల విషంలా ఉంటుంది, చరిత్ర చదివిన అర్థమవుతుంది. గల్గోటియా వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కువైపోతుంది. ధర్నా దగ్గరికి రాళ్ళున్న లారీ ఎట్లొచ్చిందట? తీయమనండి కేంద్రాన్ని, ప్రభుత్వం వాళ్ళదే కదా. మరి లారీ వచ్చిందా, కారు వచ్చిందా, రాళ్ళు ఎట్లొచ్చిందో తీయమనండి. సెంట్రల్లో మోదీ పోవాలి, తెలంగాణలో రేవంత్ పోవాలట. ఇక్కడ ఏమైపోయిందంటే పార్టీలకు ఐడియాలజీ ఎవరికి లేదు. అధికారమే ఐడియాలజీ, దోపిడీనే ఐడియాలజీ, ప్రజల మీద యుద్ధం చేయడమే ఐడియాలజీ, ఏదో రకంగా బెదిరించి అధికారంలో కొనసాగడమే ఐడియాలజీ. హిందూ ఐడియాలజీ, సెక్యులర్ ఐడియాలజీ అన్ని బోగస్. ఎవరికి ఏ ఐడియాలజీ లేదు, ఏ పార్టీకి. కాంగ్రెస్ వాళ్ళు బాగా కొట్లాడుతున్నారన్న. 42% రిజర్వేషన్ గురించి ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడదు. ఎవడు మాట్లాడు? కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి రావడం ఇష్టం ఉండదు ఆ రిజర్వేషన్. అన్న రాజకీయ నాయకులు పిలిస్తే గల్లీల్లో కార్యకర్త వస్తాడేమో, అదే స్టూడెంట్ పిలిస్తే ఈ సృష్టికే సునామీ వస్తుందట. పోలీసుల వాహనాల ధ్వంసం, పోలీసులపై దాడి, ఆర్మీపై దాడి, ఇది అసలైన ప్రాపగాండా అట. ఆ దాడి చేయించింది ప్రభుత్వం. రెండు వైపులా దాడి ప్రభుత్వం వల్లనే జరిగింది, బాధ్యత ప్రభుత్వానిది. రేవంత్ గారికి ఢిల్లీలో జరిగే ఉద్యమాలు కనిపిస్తాయి కానీ తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యోగాలు కనబడవు. ఆయనకి ఈడ కనబడతలేదు, ఆడ కనబడతలేదు, ఏడ కనబడతలేదు ఆయనకు ఓన్లీ మెట్రో, మూసి,
ఫ్యూచర్ సిటీ, ఇగో ఇవి మాత్రమే కనబడుతున్నాయి, పైసలు వచ్చాయి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో